భయ్య మీ జీమెయిల్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయిందా? అయితే రండి మీ స్టోరేజ్ అనేది ఫ్రీగానే పెంచుకోవడానికి, లేదంటే పెద్ద పెద్ద ఫైల్స్ ఇలాంటి వాటి ఉంటాయి కదా, అలాంటివి సింపుల్గానే క్లియర్ చేసుకోవడానికి మీకు ఒక 3 ట్రిక్స్ అయితే చెప్తాను సింపుల్గా. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఒక్క నిమిషం, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ఇవ్వండి భయ్య. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకసారి చూడండి, 199 మంది సబ్స్క్రైబ్ లేకుండానే వీడియోస్ చూస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. భయ్య ఇక్కడ నేను గూగుల్ డ్రైవ్ అయితే ఓపెన్ చేశాను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ జీమెయిల్ ఐడి అనేది ఫుల్ అయిపోయింది అనుకోండి. ఫుల్ అయితే అవ్వలేదు, ఇంకా 3-4 GB గ్యాప్ అయితే ఉంది. సరే ఇక్కడ నేను ఇంకొక జీమెయిల్ ఐడి అయితే కొత్తది క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, అది అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. అదే ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇవ్వండి, ఏదో ఒక నేమ్తో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను, 1 2 3 4 అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ ఫోల్డర్ని వేరే జీమెయిల్ ఐడికి షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా షేర్ అనేది ఎలా చేస్తున్నాను అనేది. సేమ్ అని క్లిక్ చేసి ఆ జీమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి సెండ్ అనేది చేస్తున్నాను ఆ ఫైల్ అనేది. ఇక్కడ ఇప్పుడు నేను ఆ జీమెయిల్ ఐడి అయితే ఓపెన్ చేస్తున్నాను. అదే మనం ఏ జీమెయిల్ ఐడికి అయితే ఫోల్డర్ షేర్ చేసాం అది. అండ్ ఈ ఫోల్డర్లో మనం ఏం చేయొచ్చు, మీ ఇష్టం ఫొటోస్, డాక్యుమెంట్స్ ఇలాంటివన్నీ 15 GB వరకు అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ ఒక జీమెయిల్ ఐడి 15 GB స్పేస్ ఉంది కదా స్టోరేజ్ అనేది, దాన్ని దీంతో షేర్ చేసుకుంటున్నాం. ఇంతే భయ్య, కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకున్నాం కదా, అందులో 15 GBని రెగ్యులర్గా యూస్ చేసిన దాంట్లో ఇలా కనెక్ట్ చేసి అయితే యూస్ చేసుకోవచ్చు. లేదు మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కదా ఆ జీమెయిల్ స్టోరేజ్ కొద్దిగా అంటే పెద్ద పెద్ద ఫైల్స్ అది క్లియర్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా అంటే మీరు ప్రతి ఫైల్ సెర్చ్ చేసి కాకుండా సింపుల్గా మీకు మొత్తం వచ్చేసేలాగా ఇప్పుడైతే చెప్తాను చూడండి. భయ్య నేను గూగుల్ డ్రైవ్ అయితే ఓపెన్ చేశాను. మీకు మొత్తం అంతా మొబైల్లో చూపిస్తున్నారు, మీరు సేమ్ సిస్టంలో కూడా చేసుకోవచ్చు. సరే ఇక్కడ నేను సెట్టింగ్స్లో వచ్చిన తర్వాత ఇక్కడ క్లీన్ అప్ స్పేస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ గూగుల్ ఫొటోస్, జీమెయిల్, గూగుల్ డ్రైవ్ అయితే ఉంది. మీకు నచ్చింది ఓకే చేసి, అంటే దేంట్లో లార్జ్ ఫైల్స్ ఉన్నాయి అవి అయితే క్లియర్ చేసుకోండి. ఇక్కడ నేను గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి ఇక్కడ లార్జ్ ఫైల్స్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నేను మన డివైస్లో ఓపెన్ అవ్వాలని ఫైల్స్ని కూడా మీకు ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, నేను స్పీడ్గా చెప్పేస్తున్నా, వీడియో లెంత్ అవ్వకూడదని చెప్పేసి. సరే బ్రో, ఇంకా మీకు వీడియో యూస్ఫుల్ అనిపించిందో లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.